ఫిట్ అండ్ హిట్ విత్ వినీలా కొండపల్లి గారు. మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు ఏమిటి మీ నమ్మకం ఏమిటి? మీరు చెప్పే విషయాల మీద మీరు వాట్ వి గివ్ విల్ టేక్. మనం ఎలా ఉన్నామో మన కర్మ అంతే ఆధారపడి ఉంటుంది. అంటే లైఫ్లో ఎప్పుడు కూడా మీకు వచ్చిన క్లయింట్స్ కానీ ఎవరు కూడా మీ వల్ల ఎప్పుడు బెనిఫిట్ అయ్యారు తప్ప మీకు తెలిసినంత వరకు ఎవరు కష్టపడలేదు కదండి. నాకు ఇవాళే ఒక 10 మెసేజ్లు వచ్చి ఉంటాయి నా వల్ల, ఈ డైట్ వల్ల. ఇవాళ రోజుల్లో మీకు తెలుసు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారంటే గబగబా ఆకలి, వేడిగా వాళ్ళు అడిగేది 2 minute నూడిల్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? నూడిల్స్ కూడా హెల్తీగా కుక్ చేసుకోవచ్చు. పిల్లాడు పాస్ అయ్యాడంటే పార్టీ, బిర్యానీ పార్టీ. పిల్లాడు పాస్ కాలేదంటే దుఃఖంలో ఇంకోటి. అలా అయిపోయింది మన కల్చర్, అలా అయిపోయింది మన కల్చరు. కానీ అబ్రాడ్లో అంతా అందరికీ 7 o'clockకే డే స్టార్ట్ అవుతుంది, 6-7 కల్లా ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడండి, ఇప్పుడు అందరు ఇంటికి ఇక్కడ 12ంటికి డే స్టార్ట్ అవుతుంది. అమ్మాయిలకి ఒక పాయింట్ అయ్యాక ఇంటి పట్టు నుండిపోయి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి అలసిపోతారు. వాళ్ళ ఇంకా యాక్టివ్గా వాళ్ళు ఉండాలంటే ఏం చేయాలి? అందుకని యాక్టివ్గా ఉండాలి అనేది 100% కరెక్ట్. పిల్లలకి అదే బాస్కెట్బాల్ ఆడమన్నా కదా. సో వెన్ యూ ప్లే, వెన్ యువర్ బాడీ మజిల్ మాస్. ఈ రోజుల్లో లేడీస్ అందరికీ పీసీఓఎస్ యాక్టివిటీస్ లేకపోవటం వల్ల. మీరు సాల్వ్ చేసిన, అంటే మీరు ట్రీట్ చేసిన క్లయింట్స్లో వాళ్ళు ఏ ప్రాబ్లంతో వచ్చారు, ఎలాంటి ఫుడ్ ముందు తీసుకునేవారు, తర్వాత మీరు ఏం మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి చెప్పగలుగుతారా వినీలా గారు? వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అనేది నాకు అనవసరం అనే చెప్తాను. సో మీరు ప్రీవియస్ ఎలా తిన్నారు అంటే అన్హెల్దీగా తినటం వల్లే మీరు వచ్చారు. కొంతమంది అన్హెల్దీగా కాదు, హెల్దీగా తిన్నా కూడా. లాస్ట్ ఒక వర్డ్ చెప్తాను. ఎప్పుడైనా మనం స్టార్టింగ్ మీలు స్టీమ్డ్ వెజిటబుల్స్ అన్నా, స్టీమ్డ్ సలాడ్స్తో అన్నా స్టార్ట్ చేయాలి. సో ఇది మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేస్తే. వెల్కమ్ టు సాక్షి. అందరికీ స్వాగతం. ఫిట్ అండ్ హిట్ విత్ వినీలా కొండపల్లి గారు. సో వినీలా గారు అందరికీ సుపరిచిత డైటీషియన్, లైఫ్ కోచ్, మోటివేషనల్ కోచ్, ఇంకా న్యూట్రిషనిస్ట్, ఇంకా అనేక రూపాల్లో మనకి బేసికలీ ఎలా బ్రతకాలి, అందంగా, ఆనందంగా, హెల్దీగా ఎలా ఉండాలో చెప్తూ వచ్చారు చాలా ఏళ్ళుగా. అండ్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మధ్యలో చాలా కాంట్రవర్సీస్లోకి వెళ్ళారు వినీల గారు. బట్ ఆ కాంట్రవర్సీస్ జోలికి మేము వెళ్ళదలుచుకోలేదు. కారణం ఏంటంటే అంత నెగిటివిటీ మనకు అవసరం లేదు. వీ వాంట్ టు జస్ట్ ఫోకస్ ఆన్ ఆవిడ చెప్పే డైట్ సీక్రెట్స్ ఏంటి, నిజంగా ఎలా తినాలి, ఎలా ఉండాలని చెప్పి. షీఈస్ బ్యాక్ విత్ అస్ మన సెకండ్ ఎపిసోడ్లో ఇవాళ ఫిట్ అండ్ హిట్. వినీల గారు వెల్కమ్, స్వాగతం. నమస్తే. సో ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? బాగా చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా మంచి విషయాలు. అంటే నేను ఇంటర్వ్యూ చూస్తే నాకు హ్యాపీ ఫీల్ అనిపించింది. అంటే ఒక ఇంటర్వ్యూ ఇంత బాగా వచ్చిందా అని. అంటే మాట్లాడుకుంటున్నప్పుడు జస్ట్ టాక్ అనుకుంటాం. యా, చాలా క్లుప్తంగా ఒక విషయం మిమ్మల్ని అడగాలి. చాలా మీరు ఎంతటి సిచ్యువేషన్స్లో కూడా యూ హెల్డ్ యువర్ కూల్, కామ్ అండ్ కూల్. మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు ఏమిటి మీ నమ్మకం ఏమిటి? మీరు చెప్పే విషయాల మీద మీరు వాట్ వి గివ్ విల్ టేక్. అంటే మనం ఎలా ఉన్నామో మన కర్మ అంతే ఆధారపడి ఉంటుంది. అంటే లైఫ్లో కృష్ణుడిని ఒకరోజు కుంతీదేవి అడుగుతుంది అనమాట. కుంతీదేవికి ఎప్పుడూ కష్టాలే. అంటే తను కర్ణుడిని జన్మనిచ్చినప్పుడు నుంచి తనకి కష్టాలే. తను ఎప్పుడు అంత సుఖపడింది లేదు, మహారాణి అని హోందాగా బ్రతికింది లేదు, అసలు ఏమీ లేదు, ఎప్పుడూ కష్టాలు. సో కృష్ణుడు అడుగుతాడు, మీరు నన్ను ఆ వరం అడగచ్చు కదా, నేను ఎప్పుడు హ్యాపీగా ఉండే వరము, నేను నవ్వుతూ ఐశ్వర్యంతో ఉండే వరం అడగచ్చు కదా కుంతి అని అడిగితే, కుంతి అంటది, కృష్ణ నాకు సుఖాలుంటే నేను కృష్ణ అని నిన్ను తలుచుకోనేమో, నాకు ఎప్పుడు కష్టంగా ఉంటే కృష్ణ ఇలా ఎందుకు, కృష్ణ అలా ఎందుకు, కృష్ణ ఇలా అయి ఉంటే బాగుంటుంది, కృష్ణ ఇలా చేసుంటే బాగుంటుంది అని నిన్ను ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను. సో నాకు ఎప్పుడు కష్టాలు ఇవ్వు అని కోరుకుంటాను, దాన్ని నేను ఎదుర్కొంటాను. సో నీ పేరు తలుచుకోవటమే నాకు పరమార్థం అంటది. అంటే దేవుణ్ణి మర్చిపోతాము. చాలా మంచి విషయం గుర్తు చేశారు. అండ్ నిజంగానే ఐ ఫీల్ వెరీ ఎమోషనల్ మీరు చెప్తుంటే అన్నమాట. నిజమండి అది. అంటే ఎవరో క్రిటిసైజ్ చేశారు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు.
ఎవరికన్నా ఏమన్నా మన ముందు ఎవరికన్నా ఏమన్నా కాలో చెయ్యో ఇరిగిపోయి ప్రాణం పోతే అది చాలా బాధాకరమైన విషయం. ఒకరు వేలెత్తి చూపించారు అని అది కాని నువ్వు బాధపడటం వేస్ట్. వేస్ట్. అంతే. కానీ మీ వల్ల నాకు తెలిసి వినీల గారు ఎప్పుడు కూడా మీకొచ్చిన క్లయింట్స్ కానీ ఎవరు కూడా మీ వల్ల ఎప్పుడూ బెనిఫిట్ అయ్యారు తప్ప మీకు తెలిసినంత వరకు ఎవరు కష్టపడలేదు కదండి. నాకు ఇవాళే ఒక 10 మెసేజ్లు వచ్చి ఉంటాయి నా వల్ల. ఈ డైట్ వల్ల లాస్ట్ ఇయర్ ఆస్తమా ఎక్కువగా ఉండేది, నాకు ఈ డైట్ వల్ల ఆస్తమా కొంచెం కంట్రోల్ అయింది, అసలు బెటర్ కాదు బెస్ట్ అయింది. ఇలాంటివి రోజు వింటున్నప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఆ హ్యాపీనెస్తో నాకేం గర్వం పెరగదు. బట్ నాకు ఛాలెంజెసే కావాలి, నాకు వర్క్ కావాలి, నేను ఎవరికన్నా ఏమన్నా హెల్ప్ చేయగలనా నాకు తెలిసిన నాలెడ్జ్తో, ఫుడ్తో అంతే అనేది నా ఎజెండా. అంటే వితౌట్ మెడికేషన్. రైట్. సో ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ చాలా ఎసెన్షియల్ అన్ని హోమ్స్లో. పిల్లలకి అన్నం పెట్టడం అంటే ఇప్పుడు గగనం అసలు. అంటే ఎంత పెద్ద తల ప్రాణం తోక్కొస్తుంది మీకు తెలిసిన విషయమే. ఇదివరకు ఐ థింక్ మనం పెద్దవాళ్ళం అవుతున్నప్పుడు ఏది పెడితే అది తినేసేవాళ్ళం. పప్పన్నం, చారన్నం, అమ్మ ఏది చేసి పెడితే అది. ఇష్టం లేనిది తినేవాళ్ళం కాదు, కానీ అట్లీస్ట్ ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడు టేబుల్ మీద మీరు ఏం చూస్తున్నారు ఇళ్లలో చెప్పండి అసలు? పిల్లలు పెరుగుతున్న ఇళ్లలో, బికాస్ చైల్డ్హుడ్ ఒబేసిటీ, చైల్డ్హుడ్ ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్, పీసీఓఎస్, పీసీఓడి మొదలుకొని ఎన్నున్నాయో మీకు తెలుసు, గట్ హెల్త్ ఇష్యూస్తో పాటు. సో వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ ఇప్పుడు మీరు టేబుల్ మీద చూసే ఫుడ్ ఏమిటి పిల్లలకు సంబంధించి? అసలు ఫస్ట్ పెంచేటప్పుడే ఒక పద్ధతి ప్రకారం మనం పిల్లల్ని తీసుకురావాలి మనం పెంపకంలోనే. సో ఇప్పుడు మనకి వెరైటీస్ ఎన్ని ఉన్నాయి, ఐస్ క్రీమ్స్లోనే ఒక 100 వెరైటీస్ దాకా ప్రిపేర్ చేసి నేను బఫెట్కి వెళ్తే ఒక 15 రకాల స్వీట్స్, డెజర్ట్స్ అసలు అన్నీ ఇలా ఉంచుతారనమాట. ఇన్ని కైండ్ ఆఫ్ వెరైటీ స్వీట్స్, చాక్లెట్స్, డ్రింక్స్, కూల్ డ్రింక్స్, అసలు ఇన్ని ఉన్న ఈ జనరేషన్లో వాళ్ళని కంట్రోల్ చేయటం అనేది ఇట్స్ లిటిల్ బిట్ టఫ్. అవును. మనం కంట్రోల్ చేసుకుంటున్నామా అనే పాయింట్కి వస్తే మనమే కంట్రోల్ చేసుకోలేం. సో అలాంటప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే కొంత మనం మారాలి. అవును. సో మనం మారి ఓకే దీస్ 2 days ఆర్ ఫర్ అన్హెల్దీ ఫుడ్డో ఏ ఫుడ్డో ఏదో ఒక ఫుడ్ నార్మల్ అంటే చీట్ డేస్ అని అనుకుంటాం. చీట్ డేస్. సో 2 days ఆర్ 3 days ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్కూల్ యూ షుడ్ ఈట్ హెల్దీ ఫుడ్. ఇఫ్ యు ఆర్ ఎట్ హోమ్ ఓకే మీకు పిజ్జా కావాలా, ఓకే ఇఫ్ యూ వాంట్ టు ఈట్ పాస్తా, విచ్ ఫుడ్స్ యూ లైక్ యూ కెన్ హ్యావ్ యువర్ చాయిస్. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ cake, so have a cake. If you want to eat a chocolate, okay chocolate. Ice cream, okay ice cream. So these 2 days are for your tongue, but remaining 4-5 days is for your body growth and hormones. అంతే కదా. సో నీ బ్రెయిన్ బాగా పనిచేయాలన్నా, నీ మెంటల్ హెల్త్ బాగుండాలి అన్నా, నీ సెల్స్ బాగా గ్రో అవ్వాలి అన్నా, నీ ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ అవ్వాలి అన్నా న్యూట్రిషన్ పార్ట్ అసలు ది మోస్ట్ స్ట్రాంగ్ పిల్లర్ పెరిగేటప్పుడు. ఈవెన్ దో యువర్ మెంటల్ హెల్త్, ఈవెన్ దో ఫర్ యువర్ స్టడీస్, రైట్, ఎనీథింగ్. సో బ్రెయిన్ సూపర్ ఫుడ్స్ తినాలి, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినాలి, గుడ్ ఫ్యాట్స్ తినాలి, కార్బోహైడ్రేట్స్ తినాలి. బికాస్ కార్బోహైడ్రేట్స్ కూడా మన బ్రెయిన్కి అవసరం. అవును అవును. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా మనకు 50% ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అవసరం. ఇఫ్ ఇట్ ఈస్ అ సింపుల్ ఆర్ కాంప్లెక్స్, ఎనీథింగ్ కాంప్లెక్స్ ఈజ్ మోర్ బెటర్. బట్ కొంచెం హ్యాపీగా మన బాడీకి ఉండాలంటే కొంచెం సింపుల్ కార్బోహైడ్రేట్స్ కూడా పిల్లలకి యాడ్ చేస్తాం. కరెక్ట్. సో ఇలా మనం బ్యాలెన్స్డ్ మీల్స్ అనేది వాళ్ళకి మనం ప్లాన్డ్గా ఒకరోజు ఈ విటమిన్ ఫోకస్ చేసామా, ఈ బేసిక్ నాలెడ్జ్ పేరెంట్ అంటే మదర్ ఎస్పెషల్లీ ఉండాలి, గెయిన్ చేసుకుంటే చాలు. ఇవాళ రోజుల్లో మీకు తెలుసు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారంటే గబగబా ఆకలి, వేడిగా వాళ్ళు అడిగేది 2 minute నూడిల్స్. నూడిల్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? యా, నూడిల్స్ కూడా హెల్తీగా కుక్ చేసుకోవచ్చు. చేయొచ్చా? కుక్ చేయొచ్చా? ఎలాగా? పంకిన్ చక్కగా ఎల్లో కలర్లో ఉంటుంది, కొంచెం మంచి ఎల్లో కలర్ పంకిన్, ఎల్లో కలర్ క్యాప్సికమ్, 2 గార్లిక్ వేసేసి సిమ్లో పెట్టి కొంచెం ఉడికిచ్చేసి మెత్తగా అయ్యాక
అంటే దాంట్లోనే కొంచెం పచ్చి కొబ్బరి అండ్ పన్నీరు రోస్ట్ చేసి ఇదంతా గ్రైండ్ చేసేసేయండి, పేస్ట్, ఫైన్ పేస్ట్. పంకిన్ అండ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, గార్లిక్, ఈ 3 బాయిల్ చేసి పక్కన పెట్టేసుకొని పన్నీర్ రోస్ట్ చేసి పచ్చి కొబ్బరి రోస్ట్ చేసేసి దీన్ని అన్నిటిని పేస్ట్ చేసేసి బాగా ఫైన్ పేస్ట్ సాస్ లాగా చేసేసి ఆ సాస్ని కొంచెం బటర్లో దాన్ని బాయిల్ చేసి దాంట్లో బాయిల్డ్ నూడిల్స్ వేసేసి బాయిల్డ్ వెజిటబుల్స్ వేసేయండి. మంచి ప్రోటీన్ ఉంది, వెజిటబుల్స్లో ఫైబర్ ఉంది. ఓకే నూడిల్స్ అంటే ఆ పాటి మైదా పిండి పర్లేదంటారా? పర్లేదులేండి, అంటే ఫైబర్ ఉంది కదా. ఇప్పుడు మైదా వీట్ మీన్స్ హోల్ గ్రెయిన్ నుంచి రిఫైన్ చేస్తే మైదా అయింది. అవును. సో ఆ మైదాకి మనం ఫైబర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి అండ్ గ్లైసెమిక్ ఇండెక్స్ పెరగదు. అందులో మళ్ళీ మనం ఫ్యాట్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఇంకేంటి అది హెల్దీ ఎందుకు అవ్వదు? అదే ఇప్పుడు వైట్ రైస్కి నూడిల్స్కి సేమ్ మార్క్సే ఉంటాయి. మరి ఇంకేంటండి? రైట్. సో యోర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ షుడ్ బి స్లో. మీరు ఏది కన్జ్యూమ్ చేసినా యువర్ బ్లడ్ షుగర్స్ మ్యాటర్స్. సో హెల్దీగా అన్ని ప్రోటీన్ ఉంటుంది, చక్కగా ఫైబర్ ఉంటుంది, వెజిటబుల్స్ ఉన్నాయి, అన్నీ చక్కగా ఉన్నాయి, వాళ్ళకి నచ్చింది కూడా ఉంది. ఇలా కుక్ చేయటం నేర్చుకోవాలి. అది ఏమైందంటేనండి, స్ట్రెస్ఫుల్ లైఫ్లో 7-8 తర్వాత టీవీ చూస్తూ ఏదో మంచిగా ఏదో ఒక తెప్పించుకొని తినడం ఒక ఇంటెలిజెన్స్ అయిపోయింది. అంటే రిలాక్సేషన్కి వేరే మార్గాలు వెతుకోలేకపోతున్నాం మనం. అన్నీ ఫుడ్తో ముడిపడి ఉంటాయి. కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, పిల్లాడు పాస్ అయ్యాడంటే పార్టీ, బిర్యానీ పార్టీ. పిల్లాడు పాస్ కాలేదంటే దుఃఖంలో ఇంకోటి. అలా అయిపోయింది మన కల్చర్, అలా అయిపోయింది మన కల్చరు. కానీ అబ్రాడ్లో అంతా అందరికీ 7 o'clockకే డే స్టార్ట్ అవుతుంది, 6-7 కల్లా ఎండ్ అవుతుంది. అది సర్కేడియన్ రిథమ్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. వాళ్ళు 7 నుంచి 10 వరకు ఎంజాయ్ చేసేసి తొందరగా పడుకుంటారు. నా డైట్లో అబ్రాడ్లో క్లయింట్స్ బాగా చేస్తారు. వాళ్ళకి ఇంక 7 కల్లా వాళ్ళకి ఇంక మార్నింగే లేస్తారు. అక్కడ ఉందండి, వాళ్ళు బై ఈవినింగ్ 6:30-7 డిన్నర్ అయిపోతుంది. వాళ్ళకి అయిపోద్ది, వాళ్ళకి ఎర్లీ డే స్టార్ట్ అవుతుంది, తొందరగా డే ఎండ్ చేసుకొని వాళ్ళకి టైం, దిల్ టేక్ టైం ఫర్ ద ఫ్యామిలీ కదా. చక్కగా అక్కడ ఇండియన్స్ అయినా 6 నుంచి పిల్లలతో అంతా గడుపుతూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడండి, ఇప్పుడు అందరు ఇంటికి ఇక్కడ 12ంటికి డే స్టార్ట్ అవుతుంది అందరికి. ఒకవేళ సెట్ అవుతున్న టైంలో 7 తర్వాత 10 లోపు ఆకలేస్తే ఏం తింటాం ఉత్తమం, పిల్లలకు కానీ పెద్దలకు కానీ? హెల్దీ ఫ్యాట్స్ తింటాము, ప్రోటీన్ స్నాకింగ్ తింటాము. ప్రోటీన్ స్నాక్ ఓకే, ఆ టైంకి తినచ్చు. ఫ్రూట్స్ వద్దంటారు? నైట్ ఫ్రూట్స్, నో ఫ్రూట్స్ ఎట్ ద నైట్. అంటే ఇది అగైన్ మళ్ళీ ఎందుకు స్పెసిఫిక్గా అడిగానంటే, చాలామంది ఫ్రూట్స్ తింటారు, నైట్ ఫ్రూట్ తినండి, తింటే కూడా లైట్గా ఫ్రూట్ తినండి అంటారు. బట్ యాక్చువల్లీ షుగర్స్, ఫ్రూట్ అంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్రక్టోస్ కదా. యాక్చువల్గా ఫ్రూట్స్ ఎప్పుడు తినాలి అంటే ఆఫ్టర్ ఎ బిగ్ మీల్ కొంచెం టైం ఇచ్చి తినచ్చు, లేదా స్నాక్ కింద తినచ్చు. నాట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్, నాట్ ఎండ్ ఆఫ్ యువర్ డే. బికాజ్ యువర్ డైరెక్ట్గా షుగర్గా కన్వర్ట్ అయ్యి అబ్జర్వ్ అవుతుంది. ఏదైనా మీ బాడీలో ఇన్సులిన్ స్పైక్స్ మీదే మీ హెల్త్ ఆధారపడి ఉంటుంది. ఆల్ రైట్, మీ బాడీ మొత్తం ఎంటైర్ హెల్త్ మీ ఇన్సులిన్ స్పైక్స్ మీదే ఆధారపడినప్పుడు ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తింటమే, ఒకవేళ తిన్నా కూడా. అవును, అంతే, కరెక్ట్. పిల్లలకి ఇప్పుడు మనం ఫుడ్ గురించి, స్లీప్ గురించి మాట్లాడాం. చాలా పెద్ద ఫ్యాక్టరు స్ట్రెస్ ఫ్యాక్టరు, మీరు అన్నట్టు పియర్ ప్రెషర్, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడాలు, లేదు ఫ్రెండ్స్ మధ్య ఉండే అంటే చిన్న చిన్న ఇష్యూస్, అవి దాన్ని ఎలా డీల్ చేయాలి నీల్ గారు? ఎవరికైనా యాంగర్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఒక పిల్లవాడికి ఎక్కువ యాంగర్, బాగా కోపం వస్తుంది అంటే రావాల్సిన మోతాదు కన్నా ఎక్కువ కోపం వస్తున్నట్లు గమనించారనుకోండి, వాళ్ళకి కొంచెం నాన్ వెజ్ తగ్గించి పెట్టేసి మీన్స్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. డిఫరెన్స్ వస్తుందా? డిఫరెన్స్ వస్తుంది. సో బికాస్ గట్ హెల్త్ మీద ఎమోషన్స్ ఆధారపడి ఉంటాయంటారు. డెఫినెట్లీ అండి, డెఫినెట్గా తేడా తెలుస్తుంది. సాత్వికత. సో అట్లీస్ట్ 50% డిఫరెన్స్ వస్తుంది. సో ఎవరికైనా కోపం ఉన్నప్పుడు కొంచెం నాన్ వెజ్ తగ్గించి తింటాము, కొంచెం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్, ఆకుకూరలు ఎక్కువ తింటాము, వెజిటబుల్స్ ఎక్కువ తింటాము, సో మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తింటాము, మైండ్ని కామ్ చేస్తూ ఉంటుంది. సో అవి పిల్లలకి తెలియదు, మైండ్ ఎలా కామ్ చేసుకోవాలి, మనం మెడిటేట్ చేయాలి, మనం ఇలాంటి వీడియోస్ వినాలి, ఇలాంటి మ్యూజిక్ వినాలి అని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఫుడ్తోనే చేయాలి. సో స్టాప్ గివింగ్ మోర్ నాన్ వెజ్, గివ్ లెస్. అంటే కంప్లీట్గా క్లోజ్ చేయమంటే వాడికి ఫేవరెట్
ఉండేది ఉంటుంది కదా, వాడికి ఫేవరెట్ ఇవ్వకపోయినా వాడికి కోపం వస్తుంది. అవును అవును అండ్ దే విల్ స్టార్ట్ హేటింగ్ దట్ పర్సన్ ఆల్సో ఇఫ్ వి డిడ్ంట్ గివ్. ఇఫ్ he or she likes non-veg or any chicken or mutton, mother is restricting all the foods. సో అందుకనే ఒక డే పెట్టండి, ఒక 2 days పెట్టండి, మిగతా డేస్ ఏదేమైనా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి హెల్దీ ఆప్షన్స్ ఇవ్వడం మోర్ ఇంపార్టెంట్ అంతే. రాదర్ దెన్ ఇది వద్దు అది వద్దు అని కట్ చేయడం కంటే అనేది మీ ఐడియల్ ఫిలాసఫీ అది. వాట్ అబౌట్ ఫిజికల్ యాక్టివిటీ అండి పిల్లలకి? బయటికి వెళ్ళి స్పోర్ట్స్ ఆడే ఆడపిల్లలే, మగపిల్లలు ఆడపిల్లలు కూడా, బట్ ఎక్కువ మగపిల్లలే, వాళ్ళకి ఏదో ఉంటుంది. బట్ అమ్మాయిలకి ఒక పాయింట్ అయ్యాక ఇంటి పట్టు నుండిపోయి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి అలసిపోతారు, బ్యాగ్ అక్కడ పడేసి పెట్టింది గబగబా తినేసి పడుకుంటారు, నిద్రపోతారు. సో దాన్ని ఆ ఫెటిగ్ని ప్లస్ వాళ్ళ ఇంకా యాక్టివ్గా వాళ్ళు ఉండాలంటే ఏం చేయాలి? అందుకని యాక్టివ్గా ఉండాలి అనేది 100% కరెక్ట్ పిల్లలకి. అదే బాస్కెట్బాల్ ఆడమన్నా కదా. సో వెన్ యూ ప్లే, వెన్ యువర్ బాడీ మజిల్ మాస్ పెరుగుతుంది. అంటే ఎక్సర్సైజ్ చేయమంటే వాళ్ళు చేయరు, వాళ్ళని ఆడుకోమనే చెప్పాలి. మోర్ దే ప్లే, దేర్ మజిల్ మాస్ విల్ బిల్డ్ అండ్ వాళ్ళకి హైట్ పెరుగుతుంది. యాక్టివిటీ వల్ల వాళ్ళు చక్కగా నిద్రపోతారు తొందరగా. సో యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ రోజుల్లో లేడీస్ అందరికీ పీసీఓఎస్ యాక్టివిటీస్ లేకపోవటం వల్ల, పూర్ న్యూట్రిషన్ వల్ల, సరిగ్గా మన బాడీలో ఇన్సులిన్ని మానిటర్ చేసుకోకపోవటం వల్లే ఈ పీసీఓఎస్ వస్తుంది, బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. వెన్ యువర్ ఇన్సులిన్ స్పైక్స్ ఆర్ మోర్, యూ విల్ గెట్ పీసీఓడి అండ్ పీసీఓఎస్. సో డెఫినెట్గా ఈ రోజుల్లో పిల్లలు ఎలా తింటున్నారు, ఎన్నింటికి పడుకుంటున్నారు, యాక్టివిటీస్ ఎంత బాగా చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు సాల్వ్ చేసిన, అంటే మీరు ట్రీట్ చేసిన క్లయింట్స్లో ఒక్క కేస్ స్టడీ వేర్ మీరు వాళ్ళు ఏ ప్రాబ్లంతో వచ్చారు, ఎలాంటి ఫుడ్ ముందు తీసుకునేవారు, తర్వాత మీరు ఏం మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి చెప్పగలుగుతారా వినీల గారు? వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అనేది నాకు అనవసరం అనే చెప్తాను. అవునా? యూ నీడ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ ఫస్ట్. మీరు అది చేంజ్ చేయగలరు. ఎలా తినాలి అనేది నేర్పిస్తాం మన ఫుడ్లోనే. అదే. సో మీరు ప్రీవియస్ ఎలా తిన్నారు అంటే అన్హెల్దీగా తినటం వల్ల మీరు వచ్చారు. కొంతమంది అన్హెల్దీగా కాదు, హెల్దీగా తిన్నా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్కి తగ్గట్టు మనం వర్క్ చేయాలి. అది సగం ప్రాబ్లమ్స్ నిద్ర వల్లే పోతాయి, నేను కూడా అవసరం లేదు. తర్వాత ఫుడ్, తర్వాత ఎక్సర్సైజ్. సో ఎక్కువ శాతం అయితే మీరు అంటే స్పెసిఫిక్గా ఇఫ్ యూ హ్యావ్ ఎనీబడి దట్ మీరు చెప్పగలిగిన వాళ్ళు, చాలా మందికి పీసీఓడి, నాకు కొంతమంది అంటే రీసెంట్గా ఒక క్లయింట్ నా డైట్ తీసుకొని పాజ్ చేసి ప్రెగ్నెన్సీ ట్రై చేసి ప్రెగ్నెంట్ అయ్యారు. ఓహో. సో అలా చాలా మందిలేండి. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా, అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని, ఫుడ్ మంచిగా తీసుకొని, బాడీకి ఒక నిద్ర, ఒక క్రమశిక్షణ అన్నీ కరెక్ట్గా 15వ రోజు నుంచి యువర్ బాడీ విల్ స్టార్ట్ లిజనింగ్ టు యూ. 15th డే నుంచి, నా డైట్ స్టార్ట్ చేసిన 15th డే నుంచి యువర్ బాడీ స్టార్ట్ చేంజింగ్. అమేజింగ్ అండి. అంత ఉంటుందండి ఫుడ్ వల్ల, నిద్ర వల్ల. పిల్లల్లో వాట్ ఈస్ అ హెల్దీ వెయిట్ లాస్? నెలకి ఎన్ని కిలోలు తగ్గితే? నేను అసలు వాళ్ళని వెయిట్ లాస్కి తీసుకొస్తే జాయిన్ కూడా చేసుకోరు. వాళ్ళని మార్నింగ్ హెల్దీ ఫ్యాట్స్తో, అదే మనం కార్న్ఫ్లెక్స్, సీరియల్స్ ఎలా తినమన్నా ఓట్స్తో అలా ఒక బ్రేక్ఫాస్ట్ ఇచ్చి, నైట్ ఒక ప్రోటీన్ రిచ్ అంటే బొబ్బర్లు, దోశలు, పెసరట్లు, గారెల పిండితో అట్టు లేదా గారెలు ఇవ్వండి పోనీ అప్పుడప్పుడు. ఇవి ప్రోటీన్ అంటే పన్నీర్తో, చికెన్తో, మీన్స్ ఎగ్స్తో, ఇలాంటి ఎగ్ దోశ ఇచ్చిన ఎగ్ దోశ, ఇలా ప్రోటీన్ రిచ్ డిన్నర్ని క్లోజ్ చేసి మధ్యాహ్నం వాళ్ళకి నచ్చింది ఇవ్వండి. ఇది బాగుంది చాలా. నేను అసలు వాళ్ళకి ఇదే చెప్పి పంపిస్తాను. మార్నింగ్ నైట్ 2 మీల్స్ అద్భుతంగా ఉండాలి మీరు చెప్పినట్టు. ఒకటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తినమంటారు. మరి వాళ్ళు ఎందుకు తింటారండి? మనమే కంట్రోల్ చేసుకోలేము. ఎదురు బిర్యానీ పెట్టి, బిర్యానీ నీకు కాదు అంటే వాళ్ళు తింటున్నప్పుడు ఆ స్మెల్కి మనం తినాలనిపించదు. అవును. పిల్లలు అస్సలు రెసిస్ట్ చేసుకుంటారు. సో నీకు ఇష్టమైంది ఏంటో మధ్యాహ్నం తినండి వాళ్ళకి పెట్టేసేసి, పొద్దున సాయంత్రం మనం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని ఆడుకోవడానికి పంపించాలండి. చదువు ఒక్కటే కాదు, అవును, ఆడుకోవడానికి, వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ప్లెజర్ ఇచ్చేది, వాళ్ళకి హ్యాపీ ఇచ్చేది. డ్రాయింగ్ ఇష్టమా, డ్రాయింగ్. సో లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్. కిడ్స్కి ఉండే హ్యాపీనెస్ మనకు లేదు, మనకు అన్నీ తెలుసు. ఆ హ్యాపీనెస్ మనకు రాదు. సో
ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు అనే అమాయకత్వంతో వాళ్ళు ఏవైనా చేస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అదే కదా, మీకు అందుకే మీరు అంత తక్కువ టైంలో మీరు పాపులర్ అయ్యారు. బికాజ్ మీరు చాలా హ్యూమన్గా పాసిబిలిటీస్ కూడా చూస్తున్నారు. లేకపోతే యూనో ఏదో చెప్పేస్తాం అందరం, అది పాటించడం కష్టమైన వాళ్ళు దే గివ్ అప్ ఆఫ్టర్ సమ్ టైం. అలా గివ్ అప్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక రీజనబుల్ మెథడ్లో మీరు చెప్తున్నారు. ఇది బాగుంది. 3 మీల్స్లో నువ్వు 2 మీల్స్ బాగా తిను, కరెక్ట్గా తిను. ఆ 3వ మీల్ కూడా కరెక్ట్గా తినే ప్రయత్నం చేయి. చిన్న చిన్న ఇంటెలిజెన్సెస్ ఉంటే నో ప్రాబ్లం అంటున్నారు మీరు. అంతే అంతే కదా, అంతే. అది చాలా బాగుంది వినీల గారు. సో ఫైనలీ పిల్లలకి వాళ్ళు సెల్ఫ్ ఎస్టీమ్ చాలా ఇంపార్టెంట్. లవింగ్ దెమ్సెల్వ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నర్చరింగ్ దెమ్సెల్వ్స్ ఇస్ ఇంపార్టెంట్. ఆ యాటిట్యూడ్ ఎలా కల్టివేట్ చేస్తామండి? వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అనేది ముందు తెలుసుకోవాలండి పేరెంట్. అందులోనే పెట్టాలి కదా, అందులోనే పెట్టాలి. వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చే దాంట్లోనే మనం ముందుకెళ్ళాలి. అదర్వైజ్ దే విల్, అంటే వాళ్ళ ఒక డిప్రెషన్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో అయిపోతూ, ఇది మమ్మీ కోసం చేస్తున్నా, ఇది డాడీ కోసం చేస్తున్నా, ఇది నాకు అర్థం కావట్లేదు, ఇది ఏం చేయాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంతో ఇంట్రెస్టింగ్గా వింటారు. పోనీ చదువుతున్నారా, చదువు ఇంట్రెస్ట్ లేదా, అది తప్పదు. సో ఇంకోటి ఏమి ఇంట్రెస్ట్ ఉంది, సింగింగ్ ఇంట్రెస్ట్ ఉందా, డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందా, బాస్కెట్బాల్ ఇంట్రెస్ట్ ఉందా, క్రికెట్ ఇంట్రెస్ట్ ఉందా, పేరెంట్స్కి కుదరకపోయినా కుదుర్చుకొని తీసుకెళ్ళటం నేర్చుకోవాలి. అద్భుతంగా ఉందండి. చాలా రీజనబుల్ అండ్ వెరీ ప్రాక్టికల్ వే ఆఫ్ పేరెంటింగ్. అండ్ పిల్లల ఆరోగ్యం ఫౌండేషన్ అక్కడే పడుతుంది వాళ్ళకి. తర్వాత వాళ్ళకి 30-40 ఏళ్ళు వచ్చాక వచ్చే ఆరోగ్య సమస్యలు, లేకపోతే ఆరోగ్య సమస్యలు రావట్లేదంటే దానికి పునాది ఇక్కడ పడింది చైల్డ్హుడ్లో, టీనేజ్లో. సో దానికి కరెక్ట్ యాటిట్యూడ్ చెప్పారు మీరు. లాస్ట్ ఒక వర్డ్ చెప్తాను లాస్ట్లో. ఎప్పుడైనా మనం స్టార్టింగ్ మీలు స్టీమ్డ్ వెజిటబుల్స్ అన్నా స్టీమ్డ్ సలాడ్స్తో అన్నా స్టార్ట్ చేయాలి. సో ఇది మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళ తర్వాత అది తింటము మానరు. సో మనం చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలి. మనం అలవాటు చేసుకుంది, మనం కొత్తగా పేరెంటింగ్లో అలవాటు చేసుకోవాల్సింది అదొక్కటే. సో ఇదొక్కటి చేస్తే బాడీలో ఇన్సులిన్ స్పైక్స్ అనేవి ఉండవు. ఫైబర్ చక్కగా ఇన్సులిన్ స్పైక్ అవ్వదు. సో ఎప్పటికీ హెల్తీగా ఉండాలి అంటే ఇదొక్కటే మార్గం. సో స్టార్ట్ యువర్ మీల్ అండ్ ఫీడ్ యువర్ చైల్డ్ విత్ స్టీమ్డ్ వెజిటబుల్స్ అండ్ ఫైబర్. డ్రెస్ దెమ్. ఫస్ట్ ఈ బౌల్ తిన్న తర్వాత నువ్వు ఇది తిను. చాలా బాగుందండి. ఐ థింక్ పెద్దవాళ్ళు కూడా పాటించదగిన మంచి చిట్కా. నా డైట్లో వాళ్ళు పాటిస్తున్నారు. బట్ ఇది మనకి కొంచెం కష్టం అండి. ఇప్పుడు నన్ను బిర్యానీ తినేటప్పుడు ఫస్ట్ సలాడ్ తినమంటే ముందు బిర్యానీ తినాలనిపిస్తుంది. బట్ నేను సలాడ్ తింటూ ప్రతి బయటికి తింటాను. అవును, దట్ వీ కెన్ ఎంజాయ్ ఇన్ దట్ వే. అప్పుడు ఫైబర్తో పాటు ఈవెన్ ఈ కార్బ్స్ వెళ్ళినా కూడా అది ఇన్సులిన్ స్పైక్ ఉండదు, డౌన్ చేస్తుంది. సో ఏది ఐసోలేషన్లో కాదు, ఎలా తిన్నావు అనేది చాలా అనేదే ఇంపార్టెంట్. అది వినీల గారి డైట్ సీక్రెట్. థ్యాంక్ యూ సో మచ్ వినీల గారు. ఐ థింక్ ఇవాళ చాలా టాపికల్గా స్పెసిఫిక్గా నాకైతే పిల్లలు ఒక 10 మంది పిల్లలు ఎదురుకుండా పెట్టుకుని వాళ్ళకి ప్రాక్టికల్గా ఒక్కొక్కళ్ళని ఎలా డీల్ చేసామో అంతటి స్పష్టత వచ్చింది. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండే పిల్లలు కూడా. సో ఐఎమ్ ష్యూర్ చాలామంది చూసిన వాళ్ళు మా ఆడియన్స్ ఫాలో అవుతారు. అండ్ మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.